కొత్త సంవత్సర వేడుకలకు సన్నద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో గచ్చిబౌలి పరిసరాల్లో మెరుపు దాడులు చేసింది. కొండాపూర్ మసీద్ బండ ఏరియాలో క్వాక్ అరేనా పబ్లో కస్టమర్లకి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. డ్రగ్స్ సేవించినట్లు గుర్తించి 7గురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితుల్ని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఈవెంట్లో డ్రగ్స్ తీసుకున్నారా లేక బయట డ్రగ్స్ తీసుకుని ఈవెంట్కి వచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే గచ్చిబౌలిలోని క్వాక్ ఆక్వా అరీనా పబ్ లోనైతే నిన్న టీజీ న్యాబ్ అధికారులు దాడులు అయితే నిర్వహించారు. ఈ దాడుల్లోని ముఖ్యంగా 8 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరికీ కూడా డ్రగ్ టెస్ట్ చేయడంతో వీళ్ళందరికీ కూడా పాజిటివ్ రావడంతో గచ్చిబౌలి పోలీసులకి అయితే వీళ్ళందరినీ అప్పగించారు. ముఖ్యంగా ఏదైతే పబ్ లో బూమార్ షో సందర్భంగా ఒక డీజే పార్టీని ఏర్పాటు చేశారు. ఈ డీజే పార్టీకి ఏదైతే అనేక మంది అక్కడికి రావడంతో ముఖ్యంగా టీజీ న్యాబ్ కి పక్క సమాచారం ఉన్న నేపథ్యంలోని అక్కడ తనిఖీలు అయితే నిర్వహించారు. ఈ తనిఖీల్లోని 8 మందికి ఏదైతే డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రావడంతో కూడా వాళ్ళందరినీ గచ్చిబౌలి పోలీసులకి అయితే అప్పగించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మరొక రోజు ఏదో అయ్యేలోపు ముఖ్యంగా న్యూ ఇయర్ అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 3 కమిషనరేట్ పరిధిలోని కమిషనర్లు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి చోట కూడా తనిఖీలు నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని ప్రతి చోట కూడా ఇప్పటికే పోలీసులు అయితే పూర్తిగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే డ్రగ్స్ వినియోగం మాత్రం అరికట్టేందుకు కూడా ఉక్కుపాదం మోపుతున్నట్లనే చెప్పొచ్చు. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రతి చోట కూడా ఏదైతే డీజే ప్లేయర్స్ తో పాటు పబ్ లోని ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేస్తున్నారు. అలాగే మరొక పక్క డాగ్ స్వాట్ కూడా ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే న్యూ ఇయర్ కి ఈవెంట్ లోని ఎవరు డ్రగ్స్ ఉపయోగించినా సరే ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉంటాయంటూ ఇప్పటికే డీజీపీ జితేంద్ర కూడా వెల్లడించడం జరిగింది. అలాగే మరొక పక్క 3 కమిషనరేట్ పరిధిలో కూడా కమిషనర్లు కూడా దీంతో పూర్తిగా దృష్టి అయితే సారించారు. ముఖ్యంగా ఎక్కడ డ్రగ్స్ వినియోగం జరిగినా సరే ఖచ్చితంగా ఆ డ్రగ్ తీసుకున్న వ్యక్తితో పాటు ఆ పబ్ నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే న్యూ ఇయర్ ఈవెంట్లకు సంబంధించి కూడా వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క మైనర్ని పబ్బుల్లోకి అలౌన్మెంట్ ఇవ్వకూడదంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ఆక్వా ముఖ్యంగా క్వాక్ అరీనా పబ్ లోని నిన్న జరిగిన దాడుల్లో కూడా ఇదే తరహాలో డ్రగ్స్ తీసుకోవడంతో కూడా వాళ్ళని విచారించేందుకు గచ్చిబౌలి పోలీసులకు అయితే అప్పగించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు బయట డ్రగ్స్ తీసుకుని ఏదైతే ఈ డీజే పార్టీకి వచ్చారా లేదంటే పబ్ లో డ్రగ్స్ తీసుకున్నారనే దాంతో ప్రస్తుతం పోలీసులు కూడా విచారణ అయితే చేపడుతున్నారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.